అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి. చాలా పెద్ద పొరపాటు అల్లు అర్జున్ గారు. ఒకవేళ అక్కడికెళ్ళిన తర్వాత ఆయన ఫ్రెండ్‌గా ఒకవేళ గెలిచినట్లయితే, అల్లు అర్జున్ గారు మద్దతు ఇయటం వల్లే అక్కడ ఫ్రెండ్ గెలిచిందని చెప్పి అనుకోవచ్చు. చివరకు థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక మహిళ పాపం భర్తకు దూరం అయిపోయింది. చివరకు ఆమె ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, మా తాత ఎన్టీఆర్ గారనే చెప్పుకుంటారు గానీ, ఆ ఫ్యామిలీ నుంచి ఆ తాతని ఎప్పుడు కూడా విడదీయలేదు. అల్లు అర్జున్ గారిని బాగా వాడుకున్నారండి. కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ గారి సినిమా చూసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో ఎవరు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఎవరు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు? అప్పుడు ఉండేది కూడా చిరంజీవి ఫ్యాన్సే. చిరంజీవి ఫ్యాన్స్ నుంచే వీళ్ళందరూ చీలారు. కొంతమంది అల్లు అర్జున్ గారికి, కొంతమందికి పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, సాయి ధరమ్ తేజ గారికి, ఇట్లాగ నాగేంద్రబాబు వాళ్ళ అబ్బాయికి, వీళ్ళందరూ కూడా చిరంజీవి దగ్గర నుంచి వచ్చిన ఫ్యాన్స్. అల్లు అర్జున్ గారికి అతని జీవితంలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద షాక్ అనేది ఎప్పుడు కూడా తలగపోవచ్చు. ఎందుకంటే నంద్యాలలో అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసి, నంద్యాలలో అతని ఫ్రెండ్కి సపోర్ట్ చేసిందంటే ఇండైరెక్ట్గా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినట్టే లెక్క. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల, నంద్యాలలో సపోర్టు అతని ఫ్రెండ్కి చేయటం వల్ల అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి యుద్ధం జరిగింది. మామూలు కాదు. ఎందుకంటే అసలు అల్లు అర్జున్ గారు తెలిసి తెలియకుండా తప్పు చేశారు అంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అనుకోవాలి. నంద్యాలలో ఒకవేళ అతను ఫ్రెండ్ శిల్పా రవిచంద్రారెడ్డి అనుకోండి ఆయన పేరు, అతను ఒకవేళ గెలిచింది అనుకోండి, గెలిచిన తర్వాత అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గెలిచింది కాబట్టి, అతను ఫ్రెండే కాబట్టి, అంటే అతని భార్య ఫ్రెండ్ వాళ్ళ భర్త కాబట్టి గెలిచిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి ముచ్చటించి రావచ్చు. కానీ అల్లు అర్జున్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అంటే తెల్లారితే ఎలక్షన్ ఉంటుంది, ఆ టైంలో వెళ్ళి అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గెలవాలని చెప్పి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని వేల మంది ఆ అభిమానులు అక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చి చేతులు ఇలా ఊపుతూ నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి ఇండైరెక్ట్గా, అంటే ఆటోమేటిక్గా అర్థమైపోయింది, యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది, అంటే అల్లు అర్జున్ గారు అతని ఫ్రెండ్కి మద్దతు ఇస్తున్నాడని. చాలా పెద్ద పొరపాటు అల్లు అర్జున్ గారు ఆ పొరపాటు అండి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అప్పటి నుంచి, అంటే అంతకు ముందు కాంచే ఉందిలే కానీ అప్పటి నుంచి ఇంకెక్కువైపోయింది. ఇండైరెక్ట్గా వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా అల్లు అర్జున్ గారు చేయటం వల్ల ఆ క్షణం నుంచి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వైసీపీ పార్టీకి చాలా వరకు మద్దతు ఇచ్చేసినట్టే లెక్క. అంటే కొంతలో కొంతైనా కానీ వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు లెక్క. కానీ అక్కడ ఉన్న అతని ఫ్రెండ్ ఓడిపోయింది, ప్రయోజనం లేకుండా పోయింది. అల్లు అర్జున్ గారు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రెండ్గా ఒకవేళ గెలిచినట్లయితే అల్లు అర్జున్ గారు మద్దతు ఇవ్వడం వల్లే అక్కడ ఫ్రెండ్ గెలిచిందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన ఓడిపోయింది. అప్పటి నుంచి ఆ రాంగ్ స్టెప్ వేసిన కానుంచి అల్లు అర్జున్ గారికి ఇప్పటిదాకా కూడా వదలలే. చివరకు థియేటర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక మహిళ పాపం, ఆ మహిళ తన పిల్లలకు దూరం అయిపోయింది, భర్తకు దూరం అయిపోయింది. చివరకు ఆమె ఈ లోకంలో లేకుండా పోయింది. ఏం సాధించినట్టు? పగలు ప్రతీకారాలు పెట్టుకొని అల్లు అర్జున్ గారు ఏం సాధించినట్టు? అల్లు అర్జున్ గారు సొంతగా ఎదగాల్సిన అవసరం లేదు. ఎదగాలనుకున్నా కానీ నువ్వు ఎంత ఎదిగినా సరే ఒకళ్ళ బ్రాండ్ అనేది ఎప్పటికి పోదు. ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, మా తాత ఎన్టీఆర్ గారనే చెప్పుకుంటారు కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఆ తాతని ఎప్పుడు కూడా విడదీయలే. ఇతను సొంతగా ఎప్పుడు కూడా నాకు బ్రాండ్ కావాలి, నా సొంతగా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకోలే. అల్లు అర్జున్ గారిని బాగా వాడుకున్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి వీక్నెస్ పాయింట్ తెలిసి అల్లు అర్జున్ గారిని మెల్లగా ఈ ఫ్యామిలీ, అంటే మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేద్దామని చెప్పి చిన్న ప్లాన్ చేసింది. ఆ చిన్న ప్లానే ఇప్పుడు పెద్దదైందనమాట. అల్లు అర్జున్ గారు ఏంటి, వైసీపీ పార్టీ నాయకులు మొత్తం కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, నాతో ఉంటున్నారు, ఇంకా నాకేంటి అన్నట్టుగా అనుకుంటా ఆయన. కానీ ఇక్కడ రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే, ఈ రెండు ఫ్యామిలీల మధ్య చిచ్చు రగులుతున్న సంగతి అల్లు అర్జున్ గారు గ్రహించుకోలేకపోయారు. కానీ ఇక్కడ ఏమైంది, వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ గారిని ఆ విధంగా టార్గెట్ చేయటం వల్ల వైసీపీ పార్టీకి ఏం లాభం? అల్లు అర్జున్ గారికి ఒకప్పుడు ఫ్యాన్స్ వేరు, ఇప్పుడున్న ఫ్యాన్స్ వేరు. ఉదాహరణకు చెప్తున్నా, అల్లు అర్జున్ గారికి గంగోత్రి సినిమా ఉందండి, లేకపోతే ఆర్య సినిమా, అప్పుడు వాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవాళ్ళ, ఆయనకి పెద్దగా బ్యానర్లు కట్టేవాళ్ళ. అప్పుడు ఎవరు చూసేది? అతని సినిమాలు రావాలంటే, అతని సినిమాలు వస్తే కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే చూసేవాళ్ళు, అతనికి ఫ్యాన్స్ ఎవరు లేరు. అల్లు అర్జున్ అంటే చిరంజీవి మేనల్లురా అన్నట్టుకుండేది. కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ గారి సినిమా చూసేవాళ్ళు.
పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో ఎవరు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఎవరు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు? అప్పుడు ఉండేది కూడా చిరంజీవి ఫ్యాన్సే. చిరంజీవి ఫ్యాన్స్ నుంచే వీళ్ళందరూ చీలారు. కొంతమంది అల్లు అర్జున్ గారికి, కొంతమందికి పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, సాయి ధరమ్ తేజ గారికి, ఇట్లాగ నాగేంద్రబాబు వాళ్ళ అబ్బాయికి, వీళ్ళందరూ కూడా చిరంజీవి దగ్గర నుంచి వచ్చిన ఫ్యాన్స్ మాత్రమే. అయితే నాకు సపరేట్గా ఉండాలన్న ఉద్దేశం అనేది అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఏది ఫ్యాన్స్ పరంగా ఒక మెగా బ్రాండ్ అనేది తీసుకోవాలి, అల్లు బ్రాండ్ అనేది కావాలన్న ఉద్దేశంతో ఆయన సపరేట్ అయ్యిండు. సరే ఇప్పుడు ఏమైంది? సంధ్య థియేటర్లో ఆ మహిళ చనిపోవటం వల్ల కేసు అవ్వటం, కోర్టుకి వెళ్ళటం, బెయిల్ రావటం, దగ్గర దగ్గర ఒక 12 గంటల పాటు జైల్లో ఉండటం, తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం. ఈ బెయిల్ అయినా కానీ 4 వారాలు. కానీ ఇక్కడ బాగా రూమర్స్లు వస్తున్నాయండి, బాగా సర్క్యులేట్ అవుతుంది ఆ రూమర్స్ అనేది. అవేంటంటే అల్లు అర్జున్ గారిని ఇడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ గారే అని చెప్పి బాగా రూమర్స్ వస్తున్నాయి. నాకు తెలియగలుగుతున్నా అల్లు అర్జున్ గారిని ఇడిపించడానికి, సరే లాయర్ని మాట్లాడటానికి వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదా? ఆ లాయర్ని పెట్టుకునే అంత కనీసం అంత ఫీజు కట్టి అంత ఇది కూడా ఉండదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఒకవేళ లాయర్ని పెట్టేసి ఆ కోర్టులో వాదించడం, బెయిల్ తెప్పించడం ఇవన్నీ చేసిండు అనుకోండి, మరి వైసీపీ పార్టీలో ఉన్న అల్లు అర్జున్ గారి ఫ్రెండు శిల్పా రవిచంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజున మద్దతు ఇచ్చింది కదా. అల్లు అర్జున్ గారు ఇక్కడ నుంచి నంద్యాల వెళ్ళి, నంద్యాలలో ఉన్న అతను శిల్పా రవిచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అతనికి సపోర్ట్ చేసి వచ్చి ఇంత చేసిన అల్లు అర్జున్ గారికి కనీసం అతను ఏమైనా మద్దతు ఇచ్చి మాట్లాడిండా? ఒక ట్వీట్ అన్న పెట్టిండా? పరామర్శించడానికి ఇంటికి వచ్చిందా? 12 గంటల పాటు దగ్గర దగ్గర అతను జైల్లో ఉన్నాడు. తర్వాత తెల్లారే ఉదయం పూట బయటకు వచ్చిండు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అతను ఫ్రెండ్ని కనీసం మందలించడానికి రాలేదు, పై పరామర్శించడానికి అతని దగ్గర టైం దొరకట్లేదా? ఇక్కడ అర్థం చేసుకోండి అల్లు అర్జున్ గారు. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారో, ఎవరినైతే ఇన్ని రోజుల దాకా నేను నమ్మానో, వాళ్ళు ఎప్పటికైనా కానీ నా మేలు కోరట్లేదని చెప్పేసి ఇప్పుడు అనుకోండు అల్లు అర్జున్ గారు. అనుకున్న తర్వాత అనుకున్నదే తడవుగా అతను ఏం చేసిండండి? అతని మామ చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వెళ్ళిండా లేదా? చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అతని మేనత్తతోని మాట్లాడి దగ్గర దగ్గర 1.5 గంటల పాటు అక్కడ ఉండి లంచ్ చేసి అప్పుడు బయలుదేరిండు. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిండు? నాగేంద్రబాబు దగ్గరికి వెళ్ళిండు. నాగేంద్రబాబు దగ్గరికి వెళ్ళి అతనితోని మాట్లాడి, అతనితోని ముచ్చటించి, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీతో పాటు వెళ్ళి అతనితోని మాట్లాడి చాలాసేపు మాట్లాడొచ్చారు. ఎందుకని? ఇతను జైల్లో ఉన్నప్పుడు వచ్చిన ఎవరు? చిరంజీవి గారు, చిరంజీవి గారి భార్య, అట్లాగే నాగేంద్రబాబు గారు. ఈ కుటుంబ సభ్యులు వచ్చారు కానీ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చారా? ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పూర్తిగా అర్థమైంది. ఏంటంటే నేను దగ్గర దగ్గర ఒక 12 గంటల పాటు నేను జైల్లో ఉన్న తర్వాత నా ఇంటికి వచ్చి పరామర్శించింది ఎవరు? చిరంజీవి గారు, చిరంజీవి గారి భార్య. అంటే చిరంజీవి గారి భార్య అల్లు అర్జున్ గారికి మేనత్త, అలాగే నాగేంద్రబాబు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలే? దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు రాకపోవటం కారణం ఏంటంటే, ఈ విషయం అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో కాకుండా ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంఏ కాకుండా ఆయనకు దేశవ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర అభిమానులు ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా కూడా అతనికి ఒక పేరు అనేది ఉంది. అల్లు అర్జున్ గారు సినిమా రిలీజ్ అయిన రోజున ఆ థియేటర్కి వెళ్ళటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగటం వల్ల ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోవటమే కాకుండా ఆమె కొడుకు కూడా ఇప్పటివరకు కూడా సీరియస్గా ఉండు. దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయికి బ్రెయిన్స్ కరెక్ట్గా పనిచేయట్లేదట. సుమారు ఇప్పటికీ ఒక 13-14 రోజులు అవుతుంది అనుకుంటా. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా వైద్యం జరుగుతూనే ఉంది. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వచ్చి అతన్ని పలకరించినా, మాట్లాడినా, ఒకవేళ అతని ఇంటికి అతని కోసమే ఒకవేళ వచ్చినట్లయితే ప్రజల్లో కొద్దిగా ఒక రాంగ్ మెసేజ్ అని వెళ్ళింది. అప్పుడు కొన్ని మీడియాలు ఏం మాట్లాడతాయంటే, చూసారా పవన్ కళ్యాణ్ గారు అతని మేనల్లుడు కాబట్టి అతన్ని మందలించడానికి వెళ్ళిండు, పరామర్శించడానికి వెళ్ళిండు. కానీ ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, ఒక అబ్బాయి సీరియస్గా ఉండు, ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ నాన్నకి ఇటు భార్య చనిపోయింది, వాళ్ళ అబ్బాయి సీరియస్గా ఉన్నాడు. ఈ కుటుంబాన్ని పరామర్శించకుండా ఇటు అల్లు అర్జున్ గారిని వెళ్ళి పరామర్శిస్తాడా? అల్లు అర్జున్ గారిని వెళ్ళి కలవడానికి వెళ్తాడా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? సొంత వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ బయట వ్యక్తుల గురించి ఆలోచించట్లేదు అనే ఒక రాంగ్ మెసేజ్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి వెళ్ళాలి. ఈ విషయం మీద మళ్ళీ నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. అల్లు అర్జున్ గారే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా కలుసుదా?
లేకపోతే ఇంకేమైనా టైం ఏమైనా తీసుకుంటారా? ఈ కలవటానికి ఇంకో కొన్ని వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, లేదా రోజులు ఏం పట్టొచ్చా? ఎదురు చూద్దాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.